ఆ అమ్మరే 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 రేవంత్ అన్న మంచి మంచి ముచ్చట్లు చెప్తారు చూడ. ఇప్పుడు నిన్న 18 తారీఖు అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. నిన్న 18 ఏందనుకుంటుంది రేవంత్ అన్న వైస్ టెండర్లు తాగుబోతుల శాఖ ఎత్తిదించే ప్రోగ్రాం ఇది. టెండర్లో పిలిచిండు అన్న అనుకుండు కదా, ఫుల్ పైసలు వస్తాయి నాకు, నా ప్రభుత్వం ఫుల్ డెవలప్ చేస్తుంది, జనాలు వద్దంటే తాగుతుర్రు, తాపి తాపి చంపుతా ఉన్నా, ఎన్ని 40 రూపాయలు 50 రూపాయలు రేట్లు పెంచినా అందువల్ల నా మందే తాగుతారు, రారియో నాయన కొనుక్కోరి, రారియో నాయన కొనుక్కోరి అని పాపం రేవంత్ అన్న లెస్స వలికిండు. డెవలప్ రైజ్ అవుతుంది, లక్షల అప్లికేషన్ వస్తాయని చెప్పి. కానీ నిన్న ఒక్కరోజు మాత్రమే దాని ఫ్లోటింగ్ కనిపించింది. నిన్న ఒక్కరోజు కూడా ఎందుకు కనిపిస్తుంది, నిన్న సాయంత్రం కూడా నేను మాట్లాడినాం. విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సర్కారు ప్రజల్ని ఎవరు టెండర్లు చేస్తారని ఒక ప్రచారం కల్పించి, టెండర్లు ఏర్పడంతో ఎవరైతే ఆశావాలు ఉండో వాడు పక్క జరిగిపోయినాక రాత్రికి రాత్రే కాంగ్రెస్ కార్యకర్తల, కాంగ్రెస్ చోటా మోటా నాయకులందరూ పైసలు జమ చేసుకొని ఒకటే రోజు గంటకు 10,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఒక్కొక్కడు 10,000 × 3 లక్షలు ఒక్కొక్క గంటకు ఎట్లా ఉడుతున్నాయా? ఎట్లా ఉంటున్నాయి? ముందే ప్లాన్ చేసుకోకుండా ఉంటున్నాయా? కాంగ్రెస్ వాళ్ళు స్కెచ్ చేసి, కాంగ్రెస్ ఏతరులుగా ఉన్న ప్రజలు, కాంగ్రెస్ కు ఓటేని ప్రజలు, నాయకులు, చోటా మోటా నాయకులు టెండర్లు వేయొద్దని కుట్రమన్ని, ఎవరు టెండర్లు వేసినట్టు దివాలా తీసింది వైన్ షాప్ల వ్యవస్థని ఒక ప్రచారం కల్పించి రాత్రికి రాత్రి దొంగ లెక్క అప్లికేషన్లు వేసుకుంది. అది కూడా కేసీఆర్ టైంలో వచ్చిన అప్లికేషన్ రాలే. ఎందుకు రాలేదా అంటే మన అన్న సర్కారు ఇందిరమ్మ రాజ్యం విరాజిల్లుతుంది కాబట్టి జనాలకు నమ్మకం లేదు. నమ్మకం లేక ఎవడు పెట్టుబడి పెట్టలే, ఎవడు రాలే ముందరికి. ఈ దొంగలే రాత్రి కేసుకురు, అరే ఇంకా మనదేరా, ఇంకా మనమే కొట్టుకోవచ్చురా, సంపాదించుకోవచ్చురా అని ముందుకు వచ్చింది. అది పరిస్థితి. నల్లగొండలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు బొమ్మలు, వైస్ అప్లికేషన్ 1,00,000 లోపే అయినాయి, 1 lakh బిలో ఏపోగాలి. ఇక గతంలో కంటే ఈసారి తగ్గిన దరఖాస్తులట. శనివారం అర్ధరాత్రి వరకు 86,000 అప్లికేషన్లు సర్కారుకు వచ్చినాయి. అయితే 2,700 కోట్ల ఆదాయం వచ్చినట్టు చెప్తున్నారు. ఎంత? 2,700 కోట్ల ఆదాయం వచ్చింది. మరి దరఖాస్తులకు గడువు పొడిగింపు ఈ నెల 23 వరకు ఛాన్స్. తెలుసు నాకు ఇది, నేను గత వారంకి వెళ్ళి చెప్తాను. ఖచ్చితంగా అయితే రద్దన చేస్తారు, అయితే డేట్ అన్నా ఎక్స్టెండ్ చేస్తారు. వాళ్ళకి అప్లికేషన్లు కావాలి, గల్లపెట్ట నిండాలి. గమ్మత్తున్నారు మీరు, జేవి నింతనే టెండర్లు ఎత్తాం కంటే జేబులు నిండిన దానికి టెండర్లు ఏమిటికా? నిన్న ఒక్క రాత్రికి అన్ని వచ్చినాయి డెడ్ లైన్ పెడితే, మళ్ళీ రేపు 23 తారీఖు నాడు ఫుల్ వస్తాయి. అందువల్ల 23 తారీఖు వరకు పొడిగించేసింది. సో ఇప్పుడు బిజినెస్ ఫుల్ అయింది. ఈ రోజు వరకు బిజినెస్ 86,000 అప్లికేషన్లు, 2,700 కోట్లు. ఇంకో 5 days, 28 ఇంకో 5 days. ఈ 5 days లో ఇంకా అప్లికేషన్ వస్తాయి, ఇంకా డబ్బులు సంపాదిస్తాడు, ఇంకా గొప్పగా ఎదుగుతాడు. అమరాబాద్ పులి, నల్లమల్ల బిడ్డ అంటే ఉంటుంది మా లెక్క. ఇంకేంది? దరఖాస్తులు పొడిగించరు, 27 లక్కీ డ్రా, బీసీ బంధు, బ్యాంకులకు సెలవులతో గడువు పెంచుతున్నట్లు ఈ లంగాముచ్చర్లు చెప్పకరి. వాళ్ళు బీసీ బంద్ పెట్టారు, మీకు తెలియదా? ముందు ప్రభుత్వం తెలియదా బంద్ పెట్టరని? అందరు తెలిసే కదా. మరి ముందు నుంచే ఎందుకు పొడిగించలేదు? నిన్నే ఎందుకు పొడిగించరు? ఎందుకంటే ఆగమేఘాల మీద అప్లికేషన్ వచ్చినాయి కాబట్టి అమ్మా ఇక కుక్కకు బొక్క వేసినాక అమ్మాయికి 2 బొక్కలు వేస్తే అనిపిస్తుందిగా. సేమ్ యాజ్ ఈజ్ ఇంకా 4 అప్లికేషన్ వస్తాయని చెప్పేసి నిన్న పెంచరు. దానికి కారణం ఏముండదా? నాకేం మంచి సామెతలు వస్తాయా కొన్ని, నాకు చెప్పకూడదు. అవి బీసీ బంధు, బ్యాంకులకు సేవలు కాబట్టి మేము పొడిగించినామని కథలు చెప్తుంది. మరి ఇప్పటికైనా ఈ 27 తారీఖు లక్కీ డ్రా చేస్తారా? నాకు వింత విచిత్రమైన డౌట్లు వస్తాయి మీ కాంగ్రెస్ అంటే. మరి అదైనా కన్ఫామేనా? మళ్ళీ దానిలో కూడా ఇంకేమైనా తేడాలు ఉన్నాయా? అది కూడా ఆలోచించుకొని చెప్పారు ఆయన. ఇంకేంది? ఇది ఒక వార్త. తాగుబోతున్న పంచాయతీ, మీరు తాగి ఊగి ఆగం చేసుకోకురి. మా రేవంత్ అన్న బాగా సంపాదించుకుంటాడు, టెన్షన్ ఏం లేదు.